నమస్కారం. ఈరోజు యోగాభ్యాసాన్ని ప్రారంభిద్దాం. ఈరోజు యోగాభ్యాసంలో మనం సయాటికా గురించి తెలుసుకుందాం. సయాటికా ఎలా వస్తుంది, మన శరీరంలో సయాటికా నర్వ్ సిస్టమ్ ఎక్కడ ఉంటుంది, ఎవరెవరికి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయనేది తెలుసుకుందాం. ముఖ్యంగా సయాటికా నర్వ్ సిస్టమ్ అనేది మన లోయర్ బ్యాక్ నుంచి మన కాలి బొటన వేలు దాకా సయాటికా నర్వ్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఇది ఎవరెవరికి వస్తుందంటే ఎక్కువగా నిలబడిన వాళ్ళకి, ఎక్కువగా సెక్యూరిటీ గార్డ్ లాంటి వాళ్ళు నిలబడి ఎక్కువగా వర్క్ చేసే వాళ్ళకి, మార్కెటింగ్ పీపుల్కి, లేదా ఎక్కువ డ్రైవింగ్ చేసే వాళ్ళకి, లేదా ఒకే ప్లేస్లో ఎక్కువగా కూర్చొని ఉండే వాళ్ళకి, ఇలా రకరకాలుగా ఒకే పని ఎక్కువ సమయం ఒకే చోట ఉండే వాళ్ళకి మనకి ఈ సయాటికా రావడం అనేది మనం గమనించవచ్చును. అయితే ఈ సయాటికా వచ్చిన వాళ్ళు ఎలా నివారించుకోవాలో యోగా ద్వారా మనం ఎలాంటి ప్రాణాయామాలు చేయాలో చూద్దాం. ముఖ్యంగా ఈ సయాటికా వచ్చిన వాళ్ళు ముందుగా చేయవలసినది మనకి ఎక్కువగా వాటర్ తీసుకొని మరియు టాక్సిన్స్ని బయటికి పంపించడం ద్వారా శరీరంలో ఉన్నటువంటి ఆ మజిల్స్లో మధ్యనటువంటి కార్టిలేజ్ అనేది డెవలప్ అవుతుంది. అంతేకాకుండా గుజ్జు పదార్థాలు లాంటివి బెండకాయ లేదా చామదుంప ఇలాంటి గుజ్జు సంబంధించినటువంటి పదార్థాలు తిన్నప్పుడు కార్టిలేజ్ అనేది మనకి టాక్సిన్స్ అన్నీ వెళ్ళిపోయేసి కొత్తగా డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే రెండు బోన్స్ మధ్య ఈ సయాటికా నర్వ్ సిస్టమ్ పడిందో ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి కార్టిలేజ్ దెబ్బతిన్న తర్వాత ఈ యొక్క బోన్స్ మధ్య నర్వ్ సిస్టమ్ ఎప్పుడైతే పడిందో అక్కడ ఈ పెయిన్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. మన యొక్క హిప్ బోన్ దగ్గర నుంచి కాలి బొటన వేలు వరకు కూడా కంటిన్యూస్గా పెయిన్ రావడం, లేదా అప్పుడప్పుడు పెయిన్ రావడం, ఏదైనా పని చేస్తున్నప్పుడు కానీ ఇలా కొన్ని స్టేజెస్లో ఈ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. అయితే దీన్ని మనం ఆసనాల ద్వారా ఎలా తెలుసుకోవాలో చూద్దాం. ముఖ్యంగా మనం మేరుదండాసనము మరియు శలభాసనము వేయడం ద్వారా ఈ సయాటికా పెయిన్ని మనం తగ్గించుకోవచ్చును. ప్రాణాయామాల్లో మనకి అనులోమ విలోమ ప్రాణాయామం మరియు కపాలభాతి ప్రాణాయామం, మన ముద్రల్లో అపాన ముద్ర ఇవి వేసుకోవడం ద్వారా తొందరగా తగ్గించుకోవచ్చును. అంతేకాకుండా ఆక్యుప్రెషర్ పాయింట్లో సయాటికా నర్వ్ సిస్టమ్ సంబంధించినటువంటి హ్యాండ్లో ఉన్నటువంటి ఆ పాయింట్ని మనం ప్రెజర్ చేయడం ద్వారా మనకి ఈ యొక్క పెయిన్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చును. ముఖ్యంగా ఇప్పుడు మనం మేరుదండాసన సిరీస్ మరియు శలభాసనము వేసుకొని ఈ సయాటికా పెయిన్ని మనం తగ్గించుకుందాం. మేరుదండాసనంలో మనం శవాసనం తీసుకుంటాం. శవాసనం తీసుకొని మేరుదండాసనం వేద్దాం. ఇంకా చేయగలిగిన వాళ్ళు సూక్ష్మ యోగా చేసుకున్న తర్వాత ఈ యొక్క మేరుదండాసనం కానీ ఈ యొక్క శలభాసనం కానీ చేసుకొని ప్రాణాయామాలు చేసుకోవచ్చును. నెమ్మదిగా శవాసనంలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు మేరుదండాసనం వేద్దాం. నెమ్మదిగా శవాసనంలోకి వెళ్ళిపోదాం. శవాసనంలోకి వెళ్ళిన తర్వాత మనం ముందుగా అయిన ఆసనాలు కానీ చేసి ఉంటే మన యొక్క శ్వాస నార్మల్ అయ్యేంత వరకు కూడా ఇలానే శవాసనంలో ఉంచుతాం. నెమ్మదిగా రెండు కాళ్ళను కూడా లోపలికి తీసుకుంటాం. రెండు చేతుల్ని కూడా సైడ్కి తీసుకుంటాం. ఇప్పుడు రెండు కాళ్ళని కుడివైపు తిప్పుతాం. మన ఫేస్ని ఎడమ వైపు తిప్పుతాం. దీన్ని మనం మేరుదండాసనం అంటాం. ఈ ఆసనంలో ఇలానే మనకి ఎక్కువ ఎటు పెయిన్ ఉందో అటు సైడ్ ఆపోజిట్ సైడ్ అనేది మనం తిప్పి ఉంచుతాం. దాని ద్వారా మనకి రైట్ సైడ్ తిప్పినప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న నర్వ్ సిస్టమ్ మొత్తం కూడా యాక్టివేషన్ జరుగుతుంది. ఇలా ఉంచేసి మనం 10 నుంచి 15 వరకు కూడా కౌంట్ చేసుకునవచ్చును. నెమ్మదిగా మరలా మధ్యలోకి వచ్చేస్తాం. ఇప్పుడు రెండు కాళ్ళని కూడా ఎడమ వైపు తిప్పుతాం. ఫేస్ని కుడివైపు తిప్పుతాం. ఇలానే మనం కౌంట్ చేసిన తర్వాత మరలా మధ్యలోకి వచ్చేస్తాం. ఇప్పుడు మరలా పాదాల మధ్య ఒక అడుగు దూరం తీసుకుంటాం. మరలా నెమ్మదిగా బోత్ లెగ్స్ని కూడా కుడివైపు తిప్పుతాం. తల భాగాన్ని ఎడమ వైపు తిప్పుతాం. ఇలానే ప్రెజర్ ఇస్తూ 10 నుంచి 15 వరకు కూడా కౌంట్ చేసుకొని వచ్చును. తర్వాత నెమ్మదిగా రెండు పాదాలని
ఎడమ వైపు తిప్పుతాం. మన తల భాగంని కుడివైపు తిప్పుతాం. మరలా మధ్యలోకి వచ్చేస్తాం. ఈ 2 ఆసనాలతో పాటు నెమ్మదిగా రైట్ లెగ్ని లోపలికి ఫోల్డ్ చేసి ఉంచేసి లెఫ్ట్ లెగ్ని స్ట్రైట్గా ఉంచుతాం. ఇప్పుడు కుడి పాదాన్ని ఎడమ మోకాల మీద ఉంచేసి నెమ్మదిగా ఎడమ వైపు తిప్పుతాం. తల భాగాన్ని కుడివైపు తిప్పుతాం. ఇలా హ్యాండ్తో ప్రెజర్ ఇవ్వచ్చును. నెమ్మదిగా మధ్యలోకి వచ్చేస్తాం. మరలా ఎడమ కాళ్ళని ఫోల్డ్ చేస్తాం. కుడివైపు తిప్పుతాం. రిలాక్స్. మధ్యలోకి వచ్చేస్తాం. నెమ్మదిగా బోర్ల పడుకొని శలభాసనం వేద్దాం. ఇప్పుడు టర్న్ చేస్తాం. ఇలా చేతుల్ని ముందు తీసుకుంటాం. తీసుకున్న తర్వాత శ్వాస నార్మల్ అయ్యేంత వరకు కూడా ఇదే పొజిషన్లో ఉంచుతాం. ఇప్పుడు మన కాళ్ళని మరియు చేతుల్ని రెంటిని కూడా తల భాగాన్ని మొత్తాన్ని కూడా పైకి లిఫ్ట్ చేస్తూ మన వెయిట్ అంతా కూడా పొట్ట మీదకి వచ్చే విధంగా చూస్తాం. దీన్ని శలభాసనం అంటాం. ఇప్పుడు చేద్దాం. హెడ్ని, లెగ్స్ని, హ్యాండ్స్ని పైకి లిఫ్ట్ చేయండి. శ్వాస వదిలేస్తూ డౌన్ చేయండి. శ్వాస తీసుకుంటూ పైకి వెళ్ళండి. శ్వాస వదిలేస్తూ డౌన్ చేయండి. ఇలా 10 టైమ్స్ చేసిన తర్వాత నెమ్మదిగా లేచి కూర్చొని ప్రాణాయామాలు చేద్దాం. లేచి కూర్చున్న తర్వాత మనం సుఖాసనం కానీ పద్మాసనం కానీ లేదా వజ్రాసనంలో కానీ కూర్చొని మనం ప్రాణాయామాలు చేద్దాం. వాటిలో మనం చెప్పుకున్నటువంటి కపాలభాతి, అనులోమ విలోమ ప్రాణాయామాలు చేయడం ద్వారా ఈ శలభాసనానికి బాగా పనిచేస్తుంది. దీంతోపాటు ముద్రల్లో అపాన ముద్ర వేసేసుకొని 2 చేతులను కూడా ఇలా పెట్టి ఉంచడాన్ని అపాన ముద్ర అంటాం. చిటికిన వేలు మరియు చూపుడు వేలు స్ట్రైట్గా ఉంచుతాం. మధ్య వేలు, ఉంగరపు వేలు మరియు మధ్య వేలు, బటన్ వేలుని కలిపి ఉంచడాన్ని అపాన ముద్ర అంటాం. ఇలా ఈ ముద్ర వేసేసుకొని శ్వాసని వదిలేస్తూ పొట్టను లోపలికి తీసుకెళ్తాం. ఈ రకంగా తీసుకెళ్తా మనం 10 నుంచి 15 సార్లు చేసిన తర్వాత మరలా మళ్ళీ 10 నుంచి 15 సార్లు చేస్తూ ఉంటాం. ఇలా 1 రౌండ్, 2nd రౌండ్, 3rd రౌండ్, 4th రౌండ్ ఇలా 10 రౌండ్స్ వరకు కూడా మనం చేసుకునవచ్చును. దీని తర్వాత మనం అనులోమ విలోమ ప్రాణాయామం చేయడం ద్వారా ఈ సయాటికా నుంచి మనం తొందరగా బయటపడవచ్చును. ఎలా అని ఇప్పుడు చూద్దాం. ఇలా మనం ఎగ్జిలేషన్ చేస్తూ పొట్టను లోపలికి తీసుకెళ్ళండి. ఇలా 15 సార్లు చేసిన తర్వాత ఫస్ట్ రౌండ్, మరలా 2nd రౌండ్ చేద్దాం. టైం ఉన్నవాళ్ళు ఇలా 10 రౌండ్స్ వరకు మనం చేసుకునవచ్చును. ఇలా చేసిన తర్వాత మనం అనులోమ విలోమ ప్రాణాయామం చేస్తాం. అనులోమ విలోమ ప్రాణాయామం అనగా ఎడమ నుంచి కుడివైపు తీసుకుంటాం, కుడి నుంచి ఎడమ వైపు తీసుకుంటాం. ఎడమ చేతిని ఇలా అపాన ముద్రలో ఉంచేసి ఎడమ ముక్కు నుంచి శ్వాస తీసుకుంటాం. కుడి ముక్కు వైపు కుడి నుంచి వదిలేస్తాం. కుడి వైపు నుంచి తీసుకుంటాం, ఎడమ వైపు నుంచి వదిలేస్తాం. ఇలా మనకి 5 నుంచి 10 నిమిషాల వరకు కూడా ఈ ప్రాణాయామం చేయవచ్చును. ఇన్ని కౌంట్ లేకుండా మనం 10 నిమిషాల టైం పెట్టుకొని ఈ యొక్క ప్రాణాయామం చేయడం ద్వారా శరీరంలో ఉన్నటువంటి అన్ని రకాల టాక్సిన్స్ అన్నీ కూడా క్లియర్ కావడానికి ఉపయోగపడుతుంది. దీని తర్వాత ఆక్యుపంక్చర్ పాయింట్స్లో మనకి సయాటికా నర్వ్ సిస్టమ్ సంబంధించినటువంటి పాయింట్ మనకి ఈ యొక్క బొటనవేలు మరియు మన
చూపుడు వేలు మధ్య భాగంని ఎక్కువగా ప్రెజర్ చేయడం ద్వారాను, మరియు ఉంగరపు వేలు మరియు మధ్య వేలు మధ్య భాగంని ప్రెజర్ చేయడం ద్వారాను మనకి ఈ ప్రెజర్ పాయింట్స్ని మనం ఎప్పుడైతే ప్రెజర్ చేస్తామో ఆటోమేటిక్గా ఈ సయాటికా పెయిన్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. ఈ రకంగా చేసుకోవడం ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి సయాటికా పెయిన్ని కంట్రోల్ చేసుకోవడము మరియు ఇంకా రాకుండా ఉండడం కోసం రెగ్యులర్గా చేయడం ద్వారా ఈ పెయిన్ అనేది రాకుండా ఉంటుంది. ఈ రకంగా చేసుకొని మనం దీని నుంచి బయటపడదాం. నమస్కారం.